చల్ల చల్లగా వర్షం పడుతుంది కదా, అందుకే వేడి వేడిగా చపాతీ తింటున్నాం అని మాత్రం అస్సలు చెప్పను. ఎందుకంటే పేరుకే రైనీ సీజన్, కానీ ఇక్కడ సూర్యుడు చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. బాబోయ్, ఎండ మండిపోతుంది ఈరోజు. వస్తే వచ్చిందిలే అని అమ్మ వెజ్ షేర్వా చేసింది. అమ్మ చేసిన వెజ్ షేర్వాకి ఇంకా పేరు పెట్టక్కర్లేదు, లొట్టలు వేసుకుంటూ తినేయడమే. గ్యాంగ్ లీడర్లో నానిగారు చెప్పినట్టు అమ్మ చేతి ముద్ద అనే రెస్టారెంట్ స్టార్ట్ చేసేచ్చేమో మేము ఈ ఒక్క షేర్వాతో. టేస్ట్ అంత బాగుంటుంది. ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి. మటన్ పాయ, చికెన్ పాయ లాగా దీని పేరు వెజ్ పాయ. నేనే పెట్టాను. ఆ రెండిటికి ఏం తీసిపోదండి వెజ్ పాయ. షేర్వా అంత టేస్టీగా ఉండడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. అంతా కంప్లీట్ అయిపోయాక 2 చపాతీలు తీసుకొని ముక్కలు చేసుకొని వెజ్ పాయ వేసి ఒక్క నిమ్మకాయ పిండుకొని తింటే అదిరిపోయింది పరాటా షేర్వా. అంతేనండి ఈరోజుకి మినీ వ్లాగ్. బాయ్ బాయ్, ఆల్ ఈజ్ వెల్.